ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. సామాజిక రుగ్మతలపై ఉద్యమానికి దృశ్య మాధ్యమే వారికి ఆయుధమైంది. లఘు చిత్రాలతో తమకు ఇష్టమైన నటనా రంగంలో రాణిస్తూనే సామాజిక చైతన్యానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే ఎన్నో లఘు చిత్రాలను రూపొందించడమే కాదు, తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాహిత్యం ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనకు చెందిన కొంతమంది కళాకారులు గ్రామంలో చిన్న చిన్న వ్యాపారాలు, పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దగా చదువు, డబ్బు లేకపోయినా సమాజాన్ని మార్చాలన్న వారి సంకల్పం ముందు అడ్డంకులు చిన్నబోయాయి. తమకు ఇష్టమైన నటనా రంగాన్ని ఎంచుకుని సామాజిక చైతన్యానికి నాంది పలుకుతున్నారు. తోటరవి నేతృత్వంలోని బృందం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే ఎన్నో లఘు చిత్రాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. నటనంటే వీరందరికీ ప్రాణం. సినిమాల్లో రాణించాలన్న కోరిక నెరవేరక తమ ప్రతిభను ప్రదర్శించడానికి లఘు చిత్రాలను ఎంపిక చేసుకున్నారు. సమాజానికి ఉపయోగపడే అంశాలు, చుట్టూ జరిగే సంఘటనలపై కథలు అల్లుకొని వాటిని లఘు చిత్రాలుగా రూపొందించారు. కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తోటరవి స్నేహితులతో కలిసి ఇప్పటి వరకు 10 లఘు చిత్రాలు తీశారు. 25కి పైగా అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ భారత్, IPL నాని, మిస్ యూ లాంటి లఘు చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించడమే తన లక్ష్యంగా తోటరవి కృషి చేస్తున్నారు. సినిమా మీద మక్కువతో 10 షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేశాను. 25 అవార్డులు వచ్చినాయి. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. నేను ఇప్పుడు వరకు చేసిన 9 షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా సామాజిక నేపథ్యంతో కూడిన షార్ట్ ఫిల్మ్స్. IPL నాని అనే IPL క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఎలా చెడిపోతున్నది సుమారు 40 నిమిషాలు మా గుండుగోల గ్రామస్తులతోనే చేశాను. దాని తర్వాత మిస్యూజ్ అని సోషల్ మీడియా బ్యాక్డ్రాప్ లో సొసైటీ ఎంత పొల్యూట్ అయిపోతున్నది చూపించాను. ఆ ఫ్యూచర్లో ఇప్పుడు నేను చేయబోయేది, ఇప్పుడు గతంలో దిల్ రాజు సంస్థకి 2 కథలు చెప్పున్నాను. అది గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ల కథలు. అలాగే ఈటీవీ విన్ వారికి 2 కథలు పంపించున్నాను. అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఫ్యూచర్ అన్నది నాకు డైరెక్షన్ అన్నది చేయడం అన్నదే నా డ్రీమ్. తెలుగు భాషను మరిచిపోతున్న తరుణంలో మాతృభాష గొప్పతనాన్ని, ప్రాధాన్యతను తెలిపేలా తెలుగు లెస్స అనే పేరుతో వ్యంగ్యంగా ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ లఘు చిత్రాన్ని 2026 జనవరిలో అమరావతి వేదికగా నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ప్రవేశపెట్టనున్నారు. అమరావతిలో పెడుతున్నారు తెలుగు మహాసభలని. ఆ తెలుగు మహాసభలకి తెలుగు యొక్క స్ఫూర్తి, తెలుగు యొక్క ప్రాచీనం, తెలుగును రక్షించండి అని ఒక 6 అంశాలు ఇచ్చి అంతర్జాతీయంగా లఘు చిత్రాలు పోటీ పెట్టారు. మా గ్రామస్తులు, మా గుండుగోల కళాకారులు అందరూ కలిసి తెలుగు లెస్స అనే టైటిల్ పెట్టి ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్కి అవార్డు రావాలని మా గుండుగోల గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు. తోటరవి తెరకెక్కించే లఘు చిత్రాలన్నింటిలో గుండుగొలను గ్రామస్తులే నటీనటులు. తోటరవి తమకు అవకాశాలివ్వడమే కాకుండా గుండుగొలను గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని అతడి స్నేహితులు చెబుతున్నారు. తమ లఘు చిత్రాలకు మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ ఎలిమెంట్స్ గురించి, సోషల్ అవేర్నెస్ గురించి, సమాజంలో జరిగే అనేక రుగ్మతల గురించి వీటన్నిటిని కూడా షార్ట్ ఫిల్మ్ రూపంలో తెరకెక్కించడం జరిగింది. వీటికి లోకల్గా మరియు జాతీయంగా అనేక అవార్డులు కూడా లభించింది. దీనికి చాలా మేము గర్విస్తున్నాము. ఒక మంచి డైరెక్టర్గా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం తెలుగు మహాసభలని ఉద్దేశించి అడ్రస్ చేస్తున్నాం. ప్రతి షార్ట్ ఫిల్మ్కి ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. నేను చాలా షార్ట్ ఫిల్మ్ ఆయనతో పాటు నేను కూడా కో-డైరెక్టర్గా చేశాను, యాక్టింగ్ చేశాను. నాకు కొన్ని నంది అవార్డు కూడా రావడం జరిగింది. ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్ తీయడం జరుగుతూ ఉందండి. ప్రతి మందిని ఆలోచింపజేసేటట్టుగా ఉంటుందన్నమాట అది. ఇప్పుడు తెలుగు మహాసభలు అని చెప్పేసి తెలుగు సాహిత్యం గురించి, అసలు తెలుగు ఎందుకు పాడైపోతుంది, మన తెలుగుని పూర్తిగా మర్చిపోతున్నారు, అలా జరగకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఈ సబ్జెక్ట్ యొక్క ఉద్దేశం అనమాట అండి.